హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. ఈరోజు అయితే రేపు తెరవబోయే పూరి జగన్నాథ టెంపుల్లోని రత్న భాండాగారం గురించి, దానిలో ఉన్న గదుల గురించి, ఆ గదుల్లో ఉన్న సంపదని గురించి అయితే పూర్తి వివరాలు తెలియజేయబోతున్నాను. చూసే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చార్ధామ్ తీర్థాల్లో ఒకటైన జగన్నాథ దేవాలయం పూరిలో అయితే ఉంది. దీన్ని 12వ శతాబ్దంలో గంగవంశ రాజైన చోడగంగదేవ అయితే నిర్మించడం జరిగింది. జూలై 14న ఈ ఆలయంలోని రత్న భండార్ని అయితే ఓపెన్ చేయబోతున్నారు. ఈ రత్న భండార్ అయితే 8.79 పొడవు, 6.74 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది. ఈ రత్న భండార్లో అయితే 2 గదులు ఉంటాయి. మొదటిది బాహర్ భండార్, బయటి గది. ఇందులో స్వామివారికి అలంకరించబడే 434 తులాల కిరీటం, జలభద్రునికి అలంకరించబడే 275 తులాల కిరీటం, 275 తులాల సుభద్రకు అలంకరించే కిరీటంతో పాటు 120 గ్రాముల బరువు ఉండే 3 హారాలు, 818, 710 తులాల బరువు ఉండే ఇతర ఆభరణాలు అయితే ఉంటాయి. ఇలా రోజు స్వామివారికి అలంకరించే ఆభరణాలు అయితే ఉంటాయి. ఇక రెండోది భీతర్ భండార్. ఈ గదికైతే 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కొక్క కీ అయితే ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే ఈ గదిని తెరవటం అయితే వీలవుతుంది. దీనిలో మొత్తం 180 ఆభరణాలు ఉన్నట్లయితే రికార్డులో ఉంది. ఇందులో కొన్ని ఆభరణాల బరువు 100 తులాలకు పైగా ఉంటాయని కూడా ఉంది. అంతేకాకుండా 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు పాలించిన అనేక మంది రాజులు స్వామివారికి విలువైన సంపదలను కూడా కానుకగా సమర్పించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ గదిలోనే భద్రపరచడం జరిగింది. ఇందులో బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ఇలా విలువ కట్టలేని సంపద ఈ గదిలో దాచి ఉంచడం జరిగింది. అలాగే 12 నుంచి 18వ శతాబ్దంలో అనంగ భీమ్దేవ్ 28 కేజీల బంగారాన్ని స్వామివారి ఆభరణాల కోసము ఇవ్వటం అయితే జరిగింది. అలాగే సూర్యవంశానికి చెందిన గజపతి కపిలేంద్ర దేవ్ అనేక రాజ్యాలపై దండెత్తి విజయం సాధించిన తర్వాత 16 ఏనుగులు మోసే అంత బంగారం అయితే స్వామికి సమర్పించడం అయితే జరిగింది. ఈ బంగారం అంతా ఈ గదిలోనే భద్రపరచడం అయితే జరిగింది. అయితే ఇంత సంపద ఉన్న జగన్నాథుని దేవాలయంలోని రత్న భండాగారాన్ని అయితే తెరిచి విలువైన వస్తువులను అయితే ఆడిట్ చేయబోతున్నారు. 46 సంవత్సరాల తర్వాత తెరవబోయే ఈ గదిలో పెద్ద పెద్ద పాములు ఉంటాయనే భయంతో ముందు జాగ్రత్తగా పాములు పట్టడంలో నిపుణులైన వాళ్ళని కూడా తీసుకురావటం అయితే జరుగుతుంది. అలాగే ఒకవేళ పాము కాటు వేస్తే సత్వర వైద్యం కోసం వైద్య నిపుణులు కూడా సిద్ధం చేయటం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.